హలో అండి. హాయ్. నా పేరు మనోహర్. మన ఛానల్‌లో మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మన వీడియోకి మనల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇవాళ వీడియో వచ్చేసి మేము చాలా రోజుల నుంచి ఒక మంచి పని అయితే మేము అనుకుంటున్నాం. కాకపోతే దానికి కరెక్ట్ టైం రావట్లేదో, లేకపోతే కుదరట్లేదో అర్థం కావట్లేదు. నేను 1 ఇయర్‌గా అనుకుంటున్నాను. పర్ డే ఒక 1 పర్సన్‌కి మనము హ్యాపీగా ఫుడ్ పెడదామనే ఉద్దేశంతో ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ అది ఎందుకు కుదరట్లేదో అర్థం కాల. కంప్లీట్‌గా 1 ఇయర్ నుంచి కుదరడం లేదు. ఈ సమస్యల వల్లనో, లేకపోతే కొంచెం మైండ్ సరిలేకనో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వల్ల అర్థం కావట్లేదు. ఒక పర్సన్‌కి 1 డే మనం హెల్ప్ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నా. అది కూడా మనీ పరంగా కాదు. ఫుడ్ పెడదామని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఎవరన్నా ఉంటారు కదా కొంచెం బెగ్గర్స్, నాకున్న స్తోమతలో పెట్టదాము అని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో అది ఇవాల్టికి కుదిరింది. ప్రతిరోజు ఒక పర్సన్కి అయితే మనము హెల్ప్ చేద్దాం. వీలైతే ఇద్దరు, దాన్ని బట్టి సపోర్ట్ని బట్టి, నాకు దేవుడు ఇచ్చే స్తోమతను బట్టి నేనైతే అనుకున్నది ఒక్కరికి, ప్రతిరోజు ఒకరికన్నా ఇద్దరికన్నా పెడదామని చెప్పి ట్రై చేస్తున్నా. సో ఇన్ని రోజులుగా కుదరలేదు. సో ఇవాళ అయితే కుదిరిందనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 28, 29 సంథింగ్ 29 ఇవాళ జూను 2026 ఇవాళ కుదిరింది. సో ఇవాళ వెళ్తున్నాం. ఒక 3 పర్సన్స్కి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 పర్సన్స్కి పార్సల్ తీసుకెళ్ళి ఎవరైతే ఆకలిలో ఉండారో వాళ్ళకి మాత్రమే ఇద్దాం. కొంతమంది ఈ కాలం చూస్తూ ఉంటాం, ఈ హెల్పింగ్ నేచర్ అనే పేరుతో ఆల్రెడీ తిన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి పడేస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళకి కాకుండా ఎక్కడైతే ఆకలి అని చెప్పి అంటారో వాళ్ళకి మాత్రమే మనము ఇద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఆ అన్నం వాల్యూ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం, ట్రై చేద్దాం. మేము ఈ వీడియోలో అదే చేసి మీకు చూపిపోతున్నాం. ఒక 3 పర్సన్స్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే ఎవ్రీ డే మనకున్న స్తోమతలో చేద్దామనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నా. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. చూద్దాం. మనం పార్సల్ తీసుకెళ్ళి ఇచ్చి మీకు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియో రావచ్చు. సో ట్రై చేసి చూడండి. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి చూడండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా కూడా చేద్దాము. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మంచి పనులు చేయడానికి ఇంకా ఎక్కువ మీరు నాకు సపోర్ట్ చేసినట్లుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనము ఏదైతే చెప్పానో అది వీడియో నెక్స్ట్ మీకు వస్తుంది. చూసి మీరు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. కదా ఇది మా అత్తోళ్ళ హోటల్ అనమాట. మా అత్త దగ్గరే కట్టించుకుంటానని, వేరే చోట ఎందుకు అని, మా అత్తకే సపోర్ట్ చేద్దామని. ఇది పెద్ద కవర్ అత్త? సరేలే, అది దాంట్లో పెట్టిచ్చేసా. ఎవరు ముగ్గురు? సునీల్, ఓకే. మనం ఇప్పుడైతే 3 పార్సల్ తీసుకున్నాం. 1, 2, 3.
సో 3 పార్సల్ వచ్చేసి మనకి చట్నీ, పప్పు, అలాగే వేడి వేడిగా కుస్కా ఉంది. వాటర్ బాటిల్స్ వచ్చేసి సపరేట్గా మనం తీసుకున్నాం, మా అత్త దగ్గర లేదని చెప్పింది. ఆటి నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మళ్ళీ వస్తాలే అత్త. దా వాటర్ బాటిల్ తీసుకొని ఏడన్నా ఆగే అన్న వాటర్ బాటిల్ 10 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడైతే మనం వాటర్ బాటిల్ తీసుకునేసామన్నమాట. 3 వాటర్ బాటిల్లోకి 3 ప్యాకెట్లకి వేసుకునేద్దాం. కంప్లీట్, రెండోది కంప్లీట్. వాటర్ ఉంటుందో లేదో వాళ్ళ దగ్గర తెలియదు కదా, సో మనం వాటర్ బాటిల్ కూడా వేసుకునేద్దాం. మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళు. ఓకే, కంప్లీట్. ఓకేనా, మనం ఏందో ఆపి తీస్తాము, ఇదేమో ఫేక్ ఏమో అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ నా తల ఏం కనిపించట్లేదు కదా. ఆడున్నారు, ఇద్దాం కదా వాళ్ళు. భోజనం తింటారా? ఇంకా పెద్ద అన్న భోజనం. ఇంకో పార్సల్ ఇద్దాం రా. రా ఉన్నిరా, అట్లే కంటిన్యూ చేయి, ఎక్కువ నువ్వు. ఏం కట్ చేసుకుంటారా, అది అవసరం ఉండేది కట్ చేసుకుంటాంలే. నువ్వు లైవ్ అట్లే తీ, నువ్వు లైవ్లోనే. నువ్వేం సిగ్గుపడాల్సిన పనిలే, మనం ఏం తప్పు చేయడం లేదు. నువ్వు కానీ నువ్వు కంటిన్యూగా తీ, పర్లేదు. చూసే వాళ్ళు ఎట్లా చూస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని అంతే. జనాలు కదా విచిత్రం. పెద్ద ఏమి ఏడా ఏడా ఈయన పెద్దనా? పెద్దనా భోజనం తింటావా? ఇచ్చేదా? కుస్కా ఉంది వేడి వేడిగా, వాటర్ ఉంది, తినేయా. ఇవాళ సక్సెస్ఫుల్గా అయితే మనం కంప్లీట్ చేసామండి. డే 1లో 3 పర్సన్స్కి అయితే మనం హెల్ప్ చేయగలిగాము. సో ఇదే విధంగా మనకి కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.
3 పర్సన్స్‌కి యాక్చువల్లీ నేను ఒక పర్సన్‌కే అనుకున్నా. కాకపోతే మా భార్య ముగ్గురికన్నా పంచుదామని చెప్పేసంటే, సో, అదే విధంగా 3 పర్సన్స్‌కి మేము అనుకున్నాము. 3 పర్సన్స్‌కి ఇచ్చాము. సో, ఇది ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని, మీరు గూడా మంచిగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థాంక్ యూ.